అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ప్రముఖ రచయిత్రి డి కామేశ్వరి. నా పేరు డి కామేశ్వరి. 1962 నుంచి అంటే 60 ఏళ్ళుగా తెలుగులో రాస్తున్న రచయిత్రి నేను, సీనియర్ మోస్ట్ రచయిత్రి. ఇప్పటి వరకు కథా సంపుటాలు 12, నవలలు 23, యాత్ర విశేషాలు, కవితలు, ఇంగ్లీష్ పుస్తకాల ట్రాన్స్లేషన్స్ అన్నీ కలిపి నా పేర 40 పుస్తకాల దాకా ఉన్నాయి. సమాజానికి ఒక రచయిత్రిగా మంచి చెప్పాలనే ఉద్దేశంతో కథలన్నీ కూడా స్త్రీల గురించి, అమ్మాయిల గురించి, ఈనాడు వ్యవస్థల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ రాశాను. ఆ కథలన్నీ చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఎన్నో అవార్డులు అందుకున్నాను, ఎన్నో సన్మానాలు పొందాను. ఇప్పుడు 87 ఏళ్ళు వచ్చాయి. ఇంకా రాయాలన్న ఆరాటం పోయింది, దేహము సహకరించడం లేదు. ఇంకా ముందు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈనాడు సీనియర్ సిటిజన్స్ పరిస్థితి గురించి చాలామంది కథలు రాశారు. నేను చాలా రాశాను కథలు, 3-4 కథలు కనీసం రాశాను నేను. అందులో ఈనాడు ఎలా ఉందంటే, ఫ్యామిలీ అంటే భార్య పిల్లలకే చోటు, తల్లిదండ్రులకు స్థానాలు లేకుండా పోయింది. మనుషులు ఇరుకు అవ్వడమే కాదు, మనసులు ఇరుకు అవ్వడమే కాదు, మనుషులు, ఇళ్ళు అన్నీ ఇరుకైపోయాయి. తల్లిదండ్రుల బాధ్యత తమది అనుకోవడం లేదు పిల్లలు. అంచేత ఒక సామాన్య సంసారి, ఇల్లు అంటూ లేక తనకంటూ ఇల్లు మిగిల్చుకొని ఒక సంసారి ఆ ఇరుకు గదుల్లో నివసించలేక పూర్వకాలంలో వరండాలు, ఇళ్ళు, వీధి వరండాలు, కూర్చోవడం, మాట్లాడడం, తోట పని చూసుకుంటూ తిరగడం, అలాంటి సదుపాయాలు లేక ఒక గదిలో గది కూడా లేకుండా సావిట్లో సర్దుకోవాల్సిన దుస్థితిలో కోడలు ఉద్యోగస్తురాలైతే ఇంటి పని, చాకరీ, పిల్లల పని అంతా కూడా, పిల్లల బాధ్యత అన్నీ కూడా చూసుకుంటూ నలిగిపోతున్నారు ఆడవాళ్ళు. ఒక రిటైర్ అయ్యాక హాయిగా దైవ దర్శనానికి యాత్రలు వెళ్ళాలనో, సరదాగా తిరిగి రావాలనో ఏ కోరికలు తీరకుండా బందీలు అయిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కనీసం తమకంటూ హాయిగా ఏదో తిరిగి రావడానికి సదుపాయంగా ఉన్న ఓల్డేజ్ హోమ్లే నయమేమో అనిపిస్తున్నాయి తల్లిదండ్రులకు కూడా. ఈ బాధలు పడే కంట, ఈ బాధ్యతలు నెరవేర్చే కంట, ఇరుకు ఇళ్లలో సర్దుకుని బతికే కంట హాయిగా నలుగురు ఉన్న, తమ వయసు వాళ్ళు నలుగురు ఉన్న చోట విమడ్డం మంచిదన్న ఒక సంసారి ఆలోచన ఈ కథ రూపం దాల్చింది. ఈ కథ చదివే ఓపిక నాకు లేక లక్ష్మి గారు చేత చదివించాను. ఆవిడ నా కథలు చాలా చదివారు. ఈ కథ కూడా వినండి. మంచినీళ్ళ సీసా మర్చిపోయాను అనుకుంటూ తలుపు తీసుకువెళ్లిన సుజాత మంచినీళ్ళ సీసాతో తిరిగొచ్చి తలుపు ధడాలను వేసింది. ఎర్రబడ్డ ఆమె ముఖము, ఆ విసురు చూసి ఏంటి, ఏమైంది ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాద్. సుజాత తిరస్కారంగా చూసి తల తిప్పుకుంది, జవాబివ్వకుండా. ఏంటి అన్నాడు మళ్ళీ. వయసుకు తగ్గట్టుండరు, అనవసరంగా వెళ్ళాను అంది కోపంగా. ఏమైంది సరిగ్గా చెప్పు విసుగ్గా అన్నాడు. వెళ్ళి చూడండి ముసలాళ్ళ సరసాలు, పచ్చిగా అలా హాల్లో తిరస్కారంగా అంది. సంగతి విని ప్రసాద్ తేలిగ్గా నవ్వేశాడు. అదే, ఇంకా ఏమిటో అనుకున్నాను. ఏమిటోయ్ పాపం, మా నాన్న అమ్మలని మరీ ముసలాళ్ళని చేసి మాట్లాడకు. ఆయన మొన్నేగా రిటైర్ అయింది, 58 అంటే ఈ రోజుల్లో నడివయసు కింద లెక్క. పాపం వాళ్ళకి ప్రత్యేకించి ఓ గది లేదు. ఏదో అవకాశం చూసి సరసాలాడుకుంటే పానకంలో పుడకలా నువ్వు వెళ్ళావు హాస్యంగా అన్నాడు.
చీ ఊరుకోండి, పెద్దవాళ్ళు కాస్త డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి. ఇలా చీప్గా. ఏయ్ సుజా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, అంత కాని పని ఏం చేస్తున్నారు? ప్రతిదానికి పెడార్థాలు తీస్తే ఎలా? అసలు మనం పిల్లల గది వాళ్ళకిచ్చి పిల్లల్ని హాల్లో పడుకోమనాలి, మనదే తప్పు. అవును పాపం, ఈ వయసులో వాళ్ళకి గదులు ఇవ్వాలి, మరి చదువుకునే పిల్లలకి ప్రైవసీ లేకుంటే ఎలా? దురుసుగా అంది సుజాత. సర్లే పడుకో, వాళ్ళ పాటలేవో వాళ్లే పడతారు, నీకేం బాధ అంటూ లైట్ ఆపేశాడు ప్రసాద్. అవతల హాల్లో కమలమ్మ చా కోడలు ఏమనుకుంటుందో మనల్ని చూసి సిగ్గుగా అంది. అంటే అన్నాడాయన. మీరు మరీను, వయసుతో పాటు సరసాలు ఎక్కువవుతున్నాయి. నలుగురు తిరిగే హాల్లో. భర్త వంక కోపంగా చూసింది. ఏం చేశాము? నువ్వు పడుకుంటే నీ మంచం మీద కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నావు, అది తప్పేనా? అయినా సరసాలాడే వయసు ఇంకా దాటిపోలేదు మనకి. మన ఇష్టం మనది, ఎవరో ఏదో అనుకోవటానికి ఏముంది ఇందులో? అసలు ఇలా హాల్లో పడుకోవటం ఎంతో ఇబ్బందిగా ఉంది. కర్మ, మన కర్మ కొద్దీ మనకో ఇల్లు లేకుండా పోయి కొడుకింట్లో ఉండాల్సి వచ్చింది. రామ్మూర్తి గారు చాలా అసహాయంగా అసంతృప్తిగా అన్నారు. సరేలే, లైట్ ఆర్పి పడుకోండి అందావిడ అటు తిరిగి పడుకుంటూ. అంకుల్, సాయంత్రం మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను, మీతో కాస్త మాట్లాడాలి. ప్లీజ్ నా కోసం కాసేపు వెయిట్ చేస్తారా? మీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు ప్రసాద్. ఏమిటి సంగతి? ఏ విషయం మాట్లాడాలి? పోనీ మీ ఇంటికి రానా? మీ నాన్నని చూడొచ్చు అవతల నుంచి సాంబశివరావు అన్నాడు. వద్దులేండి, నేనే వస్తాను ఆఫీస్కి, వెయిట్ చేయండి. సాయంత్రం ప్రసాద్ వచ్చాక ఇద్దరూ క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఉండగా ప్రసాద్ చెప్పిన విషయం విన్న సాంబశివరావు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు హఠాత్తుగా మీ నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు? కారణం ఏదైనా ఉందా? ఇంట్లో ఏమన్నా గొడవలా అడిగాడు. అబ్బే, చెప్పుకోవాల్సినంతేమీ గొడవలు లేవు. గత ఏడాదిగా కలిసే ఉంటున్నాంగా. ఏమో సడన్గా మా నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం బాధ అనిపించింది. ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఏం చెప్పటం లేదు. నిర్ణయం తీసుకున్నాక చెప్పారు. నా మాట వినటం లేదు. మీకు బాగా ఫ్రెండ్ కదా ఆయన, మీరు చెప్తే వింటారేమోనన్న ఆశతో చెప్తున్నాను. కొడుకుండి ఓల్డేజ్ హోమ్కి పంపేశాడు అన్న నింద నా మీద పడదా అంకుల్? అది ఆయనకి ఎందుకు అర్థం కావటం లేదో మరి. అయినా అంత కర్మేం వచ్చింది? మీరు ఒకసారి మాట్లాడండి, మనసులో మాట చెప్తారేమో. పద, ఇప్పుడే వస్తాను. మాట్లాడటానికి వేరే ముహూర్తం కావాలా ఏంటి? నీ స్కూటర్ ఉందిగా, వెళ్దాం పద అన్నారు సాంబశివరావు. ఏమిటో ఈ నల్లపోస అయిపోయావు, ఎన్నాళ్ళైంది కనిపించి మిత్రుడిని చూసి అన్నాడు రామ్మూర్తి. స్నేహితుడు కొడుకుతో కలిసి రావటం చూసిన రామ్మూర్తికి సంగతి అర్థమైంది. నాయనా, నీలాగా నేను రిటైర్ అవ్వలేదుగా, ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి. ఏదో మీ వాడు నీ మీద కంప్లైంట్ చేస్తే ఆఫీసు నుంచి ఇటే వచ్చాను. ఏమిటి సంగతి? ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నావుట అన్నాడు. ఓ, మా వాడు రాయబారానికి పంపాడా నిన్ను? నవ్వుతూ కొడుకు వంక చూశాడు రామ్మూర్తి. ప్రసాద్ ముఖం గంటు పెట్టుకుని, రాయబారం ఏముంది, మిత్రుడు మాటలైనా మీకు రుచించుతాయేమో అన్న ఆశతో చెప్పాను అంతే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటి రామ్మూర్తి, ఏమైంది? నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పాపం మీ వాడు చాలా నొచ్చుకుంటున్నాడు. అది సరే, రేపు ఉదయం 9 గంటలకు నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్తాను. వీలుంటుందా రావటానికి? వస్తే అక్కడ ఈ విషయం మనం మాట్లాడుకుందాము. నీ సందేహ నివృత్తి అప్పుడు చేస్తాను. 8:30 కల్లా వస్తాను, రెడీగా ఉండు అన్నారు రామ్మూర్తి.